తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీలో పనిచేసే 64 మంది భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయారు. వీరిలో ఏసీఎం సభ్యులు సహా పార్టీ సభ్యులు కూడా ఉన్నారు. పోలీసులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారని ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దీనికి జిల్లా ఎస్పీ అలాగే సిఆర్పీఎఫ్ వారు సంయుక్తంగా కృషి చేశారని అన్నారు. లొంగిపోయిన 64 మందిలో 48 మంది పురుషులు, 16 మంది స్త్రీలు ఉన్నారు. లొంగిపోయిన వారందరికీ ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున మొత్తంగా 16 లక్షల రూపాయలు అందజేశారు. పునరావాసంతో పాటుగా పని, భూమి కల్పిస్తామని ఐజీపీ హామీ ఇచ్చారు. ఇక తెలంగాణ సరిహద్దులో ఇంకా 95 మందికి పైగానే మావోయిస్టులు ఉన్నారని ఒక సమాచారం ఉందని, వారు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ఎస్పీ, సిఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బందిని ఐజీపీ అభినందించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం ఏఎస్పీ, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఇంపార్టెంటే మాకు, ఎందుకంటే ఈరోజు మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి మొత్తం 64 మంది వివిధ హోదాలో పనిచేస్తున్న 64 మంది సభ్యులు, మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఈరోజు పార్టీని వదిలేసి ఈరోజు జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చారు. వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. వారు కొన్ని సంవత్సరాలుగా ఈ మావోయిస్ట్ ఉద్యమంలో పాల్గొంటున్నారు. వీరు ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సరిహద్దుగా, అంటే తెలంగాణ రాష్ట్రానికి సమీపంలో, ముఖ్యంగా సమీపంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఇందులో ఒక ఏసీఎం కమిటీ మెంబర్ ఒకరున్నారు, పార్టీ మెంబర్స్ 10 మంది ఉన్నారు, రివల్యూషనరీ పీపుల్స్ కమిటీ ఒక 53 మంది ఉన్నారు. మొత్తం 64 మందిలో 48 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నారు. వీరందరూ గత కొన్ని సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పనిచేస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అయితే మేము చేపట్టిన కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు వారికి దాన్ని వారి మనసు, అంటే మేము చేపట్టిన విధానాల